బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. సత్యసాయి జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 27 తులాల బంగారంతో పాటు 36 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నారని ఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. జై భీం పార్టీ అధ్యక్షుడు జరా శ్రవణ్ కుమార్ అంబటి కుటుంబాన్ని పరామర్శించారు. పౌరులు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం వాటిని నివారించాలన్నారు. కానీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేలే దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు అసభ్య పదజాలం ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దన్నారు. దాడులు ఏ పార్టీ చేసినా దాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు జై భీం పార్టీ అధ్యక్షులు. నంద్యాల జిల్లా మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. కళ్యాణ పెద్ద బ్రహ్మానందీశ్వరుని ఆహ్వానించిన అనంతరం మహానందికి తిరిగి రానున్నారు ఉత్సవమూర్తులు. ఈ నెల 15న శివరాత్రితో పాటు 16న స్వామివారి కళ్యాణం, 17న రథోత్సవం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వృద్ధురాలి మెడలోంచి 5.5 కాసుల బంగారపు గొలుసును అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలింగ్ సిబ్బందికి వసతి కల్పించలేదని నిర్మల్లో ఓపీఓలు నిరసనకు దిగారు. పోలింగ్ కేంద్రాల్లో భోజనాలు, తాగునీరు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి అందించే పారితోషికంలో కూడా అన్యాయం చేశారని కమిషనర్తో వాగ్వాదానికి దిగారు. ఎన్నికలు నిర్వహించడంతో సర్కార్ విఫలమైందని అసహనం వ్యక్తం చేశారు. మూఢనమ్మకాలపై ప్రజలను స్వామి దయానంద సరస్వతి చైతన్యపరిచాడన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవ్. అజ్ఞానం, మూఢనమ్మకాలపై ఆయన ఆలోచనలు నేటికి ఆదర్శనీయమన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలతో సత్కరించారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సూర్య యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగాతో అనేక లాభాలు ఉన్నాయన్నారు రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ చర్ల సత్య. సూర్యోదయ ప్రతిరోజు యోగా అలవాటు చేసుకోవాలని చెప్పారు. దీంతో ఎలాంటి అనారోగ్యం రాకుండా ఉండొచ్చన్నారు. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బాగ్లింగంలపల్లిలో కార్మిక సంఘాలు భారీ ర్యాలీ చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో కళాభవన్ నుంచి ఇందిరా పార్కు, ధర్నా చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సత్యసాయి జిల్లా హిందూపురం కమ్యూనిస్టు పార్టీలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో వివిధ రంగాలకు చెందిన కార్మికులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. కార్మికులకు నష్టం కలిగిస్తున్న 4 లేబర్ కోడ్లను ఎత్తివేయాలని నినాదాలు చేశారు. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.